భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అయితే తెలుగు రాష్ట్రాల రైతులు కానీ ప్రజలు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఏ మాత్రం లేదు. తమిళనాడుకి దక్షిణంగా 450 కిలోమీటర్ల దూరంలో ఈ అల్పపీడనం ఉంది. ఇది పాండిచేరి, తమిళనాడులోని దక్షిణ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో. అయితే ఇటు దాని ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో తేమ శాతం, వాతావరణంలో తేమ అయితే పెరిగింది. ఉష్ణోగ్రతలు అయితే దారుణంగా పడిపోయాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 10.5, గరిష్టంగా 27 డిగ్రీలు మించడం లేదు. అయితే పంటలు హార్వెస్ట్ చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఏ పంట అయినా హార్వెస్ట్ చేసుకోవచ్చు. వర్షాలు అయితే పడే అవకాశం లేదు. మంచు మాత్రం పెద్ద ఎత్తున కురుస్తూ ఉంది కాబట్టి హార్వెస్ట్ చేసిన ఏదైతే ధాన్యం కానీ ఏదైనా పంట, మిర్చి కానీ పంటలు ఉంటే తడవకుండా చూసుకోవాలి. ఈ మంచుకే పంట తడిసే అంత మంచు కురుస్తూ ఉంది చాలా ప్రాంతాల్లో. వర్షాలు అయితే పడే ప్రమాదం లేదు. మీ ప్రాంతంలో ఎక్కడైనా జల్లులు పడ్డాయా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.